కార్యక్రమంలో తదుపరి మరుమాముల వెంకటరమణ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శర్మ గారు, దర్శనం శర్మ గారుగా మనందరికీ సుపరిచితులు. శర్మ గారు, ఇక్కడ ఇందాక వారు చెప్పినట్టుగా కూడా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాదు, ఇది బ్రహ్మానందానికి నిర్మాణం చేసుకుంటున్నాం అని చెప్పారు. కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచానికి మనం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నాం, ఆనందాన్ని పంచుతున్నాం అని చెప్పారు, ఆ వర్ణన చేశారు. కానీ మీకు కూడా నేను అదే ప్రస్తావిస్తూ ఉన్నాను. ఒక అయోధ్య రామాలయ వేదికగా భారతీయ సంప్రదాయ విలువలు, ఆధ్యాత్మిక చరిత్రను మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోందా? ఏంటి ప్రస్తుతం ఉన్న ఈ చిత్రాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ ఉదయం నమః. అదిగో భద్రాద్రి, ఇదిగో భద్రాద్రి, ఇదే భద్రాద్రి, ఇంటింటా భద్రాద్రి. మన భద్రాచల రాముణ్ణి కొలుస్తూ ఉంటాం తెలుగు వారందరం. దక్షిణ భారతదేశంలో ఇవాళ అయోధ్య మళ్ళీ రామో విగ్రహవాన్ ధర్మ, విశ్వానికి ఒక ధర్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ రామచంద్రుడి యొక్క జన్మభూమిలో బాలరాముడి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించుకుంటున్న ఈ శుభతరుణాన అదిగో అయోధ్య, ఇదిగో అయోధ్య, ఇదే అయోధ్య, ఇంటింటా అయోధ్య. గత 2-3 నెలల నుంచి మనం గమనిస్తూ ఉంటే విశ్వవ్యాప్తంగా దానికి కులము లేదు, ఖండాంతరాల్లో మతము లేదు, ఒక రామ రామ రామ, అయోధ్య రామ, ఇదే ప్రపంచ మానవాళి అందరి నోటా వినిపిస్తున్నటువంటి నామం. ఒకరు రాముడి అక్షంతల రూపంలో, రాముడి కాషాయ ధ్వజాన్ని ఇంటింట ఎగరవేసే రూపంలో, రకరకాల రూపాల్లో. రేపైతే అక్కడ అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో నేను నా ఇంటిని అయోధ్యగా భావిస్తాను, నేను నా ఆలయాన్ని అయోధ్యగా భావిస్తాను, నా టీవీ స్టూడియోను భక్తి స్టూడియోనే అయోధ్యగా భావిస్తాను, నా కార్యాలయాన్ని అయోధ్యగా భావిస్తాను, నా వ్యాపార కేంద్రాన్ని అయోధ్యగా భావిస్తాను. ఇలాంటి ఏకోన్ముఖమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ధార్మిక భావన పురాణాల్లో యుగాల్లో చూసామో లేదో కానీ ఇప్పుడు ఈ రామశకంలో ఈ బాలరాముడి ప్రతిష్ట అవుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్క భారతీయుడు అనుభవిస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మధురానుభూతి. నిజంగా తుమ్మల నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి కృతజ్ఞతలు. ఇదే ఒక 10-12 ఏళ్ల క్రితం మనమంతా ధార్మిక సమ్మేళనం, హైందవ శంఖారావం, అంతేకాదు ఒక దుర్మార్గుడు నాకు కొన్ని నిమిషాల సమయం ఇవ్వండి, 50 మంది భారతీయులను లేకుండా చేస్తాన్న విర్రవీగిన ఒక దుర్మార్గుడు యొక్క దురహంకారానికి స్పందనగా, ప్రతిస్పందనగా, ప్రతీకారంగా మనమందరము ఇక్కడే వేదిక మీద ఏకోన్ముఖంగా ఒక ధార్మిక శంఖారావాన్ని పూరించాం. అనేక మంది ధర్మాచార్యులు, అనేక మంది మహాత్ముల మధ్య ఆ రోజు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ప్రతిధ్వనించింది ధర్మ నినాదంతో ఈ ప్రాంగణం. మళ్ళీ ఇదే భక్తి టీవీ వేదిక ఇవాళ ఆ విధంగానే అయోధ్య రామాలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా మళ్ళీ ప్రతిధ్వనిస్తోంది. ఆ కోదండరాముడు, జగదభిరాముడు, పురుషోత్తముడు, జానకీరాముడు, నీలమేఘశ్యాముడు, రాఘవుడు, ఆ సకల గుణాభిరాముడు, జగదభిరాముడు యొక్క పండగ ఊరూరా, వాడవాడల, ప్రాంతంలో మనం జరుగుతున్నాము. ఇందుకు మనం కొద్దిగా గత చరిత్రనైనా కూడా ప్రతి భారతీయుడు, ప్రతి ధార్మికుడు కొంత మనం చేసుకోవాలి. ఈ అఖండ భారతదేశంలో ఆనాడే అనేక రామ మందిరాలతో వెలసినటువంటి ఈ భవ్యమైనటువంటి ఈ కర్మభూమిలో భారతదేశంలో ఓ ఔరంగజేబ్, ఓ బాబర్, ఓ అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు నామరూపాలు లేకుండా ఇవాళ మన భారతదేశంలో అనేక ఆలయాల స్వరూపం ఎలా ఉండేదో అఖండ భారతదేశంలో, పాకిస్తాన్లో అలే ఉండేది, అప్పుడు అఖండ భారతదేశంలో బంగ్లాదేశ్లో ఉండేది. ఇవాళ అక్కడ అంత దుర్మార్గమైనటువంటి ఆలయాలన్నీ నేలమట్టం చేసి చివరికి
హైందవ రాజులు పాలిస్తున్న మన దేశంలో కూడా. శర్మ గారు మీరు చరిత్రను ప్రస్తావిస్తున్నారని కాదన్న అదంతా వాస్తవాలు. కానీ ఈ రోజున మీరు అన్నారు ఇంతమంది దేవాలయాలు కూల్చేశారని. కానీ ఈ రోజు అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఎంతో మంది ముస్లింలు కూడా పాల్గొన్నారు, నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కరెక్ట్. అదే చరిత్ర మళ్ళీ ఈ రామనామం ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధర్మ చింతన, ధర్మనిష్టను కలిగించి లోకాభిరాముడు జగదభిరాముడు యొక్క ఆ సనాతన ధర్మ రాజధాని గారని ఇప్పుడే సమవేదం గారు చెప్పారు. ఇది సనాతన ధర్మ రాజధానిగా విశ్వమంతా కూడా కొనసాగాలని చేసి మనం ముఖ్యంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండగా ఈ భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం. అందుకు కారకులైనటువంటి ఈ 30-40 ఏళ్లలో అద్వానీ గారైనా, మురళీ మనోహర్ జోషి గారైనా, బాల్ థాకరే గారైనా, అశోక్ సింఘాల్ గారైనా, ఎందరెందరో మహానుభావులు ఇంకా వేలాది మంది ధార్మికులు తమ ప్రాణాలను అర్పించి ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కూడా చరిత్రకు బద్ధంగా ఇవాళ తీర్పిచ్చి ఆలయ నిర్మాణాన్ని రేపు మనం ప్రతిష్ఠించుకోబోతునే ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించిన వారికి, పివి నరసింహారావు గారికి కూడా ఎందరెందరో పాత్రధారులయ్యారు. వారందరికీ కూడా ఈ రామకార్యం శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలని, ఇక ఈ రామశకం మొదలైంది. ఇక నుంచి మన ప్రపంచమంతా కూడా, జగత్తు అంతా కూడా ఈ నవశకంలో కొత్తగా మనమంతా కూడా ఆ రామానుగ్రహంతో ధర్మ సంస్థాపన ఈ దేశంలో కొనసాగాలని మనమంతా కోరుకుంటూ, రేపు దివ్య భవ్యమైనటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత ప్రతి భారతీయుడు, ప్రతి ధార్మికుడు ఒక్కసారైనా అయోధ్యకు వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకొని మనమంతా రామనామ స్మరణతో, నిత్యం ధర్మ చింతనతో, ధర్మ నిష్టతో మన జీవితాన్ని పునీతం చేసుకుందామని ఈ భక్తి టీవీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తూ నమస్సులు. చాలా సంతోషం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగించడానికి మరొకసారి ఇది ఒక ఆరంభమైందని.